హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు మాదైతే ప్రాన్స్ అండ్ ఎగ్స్ అన్నమాట. ఈరోజు ప్రాన్స్ ఇంకా మా వారు ఊర్లోకి వస్తే తీసుకున్నారు. అవి ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర ఉండడంలో మా అమ్మ చేసేసారు. మా వారు యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయలేదు, ఇంకా నాకు చేయడం దాకా అమ్మ చేసిందన్నమాట. మా వారు చేస్తుంటే ఇంకా అట్లా చేసేస్తే వాళ్ళు చేసి ఇచ్చేసారు. నేనైతే ఎగ్స్ ఉడకబెట్టేసి ఉల్లిపాయలన్నీ కోసేసి ఇంకా కర్రీ చేసాను. మొత్తానికి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. లాస్ట్లో ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇంకా తర్వాత టొమాటోలు వేసి టొమాటోలు కూడా బాగా వేగిన తర్వాత ఇంకా అప్పుడు రొయ్యలు వేసేసి రొయ్యలను ఫ్రై చేసినాక ఇంకా లాస్ట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మసాలా పౌడరు మొత్తం అన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇంకా దాంట్లో వాటర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసిన తర్వాత ఇంక లాస్ట్లో బాగా దగ్గరకు వచ్చిందన్నాక చికెన్ మసాలా, ఎగ్ మసాలా ఏమన్నా ఉంటుంది కదా, అది వేసేసి లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంబరాలు మొన్న జరిగినాయి అన్నాను కదా, సంబరాలు కొంచెం మంది ఈరోజు కూడా చేసుకుంటున్నారంట. దానివల్ల కొంచెం హడావిడిగా ఉండడం వల్ల వాయిస్ అసలు వినిపించట్లేదు మీకు. అండ్ ఎండ అయితే చాలా బాగుంది బయట. ఇంకా ఎగ్స్ చూడండి, ఈరోజు ఏం చేశానంటే 6 ఎగ్స్ వేసాను. మా వాడు ఏం చేస్తా అన్నాడంటే, అమ్మ నేను కూడా తీస్తానని చెప్పేసి అన్నాడు. సరే తీస్తాడు కదా అని చెప్పేసి నేను తీయడానికి ఇస్తే వాడు ఎగ్ ఇష్టం అన్నమాట, వాడికి తిన్నాడు అన్నమాట. రాకి నీకు లేదమ్మా అని చెప్పేసి అంటుంటే ఏడుస్తున్నాడు. మనం అలా ఎలా చేస్తాం, మనకన్నా ఆపేసుకుని పిల్లలకి ఇస్తాం కదా. సో ఇంకా వాడికి ఇచ్చేద్దాంలే. బాగా వచ్చింది కర్రీ అయితే, ప్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సూపర్ ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర వేయలేదు. చూడండి గాలి ఎంతలా వేస్తుందో.